అన్న హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ, కన్నడ మీరేనా? తమిళ్ బంద్ చేసేయండి, అయిపోయింది. ఇంకా వేస్ట్, ఇంకా మేము అందరం ఏంది, ఇంకా కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చచ్చిపోతాను నేను ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చుగా హిందీ బానే. అంటే అంతరా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు. హిందీ ఆతా అంటే భయ్యా ప్యాస్ డాలో. నేను ఇంకానే అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నా. నీ భయం ఏంటి? నా భయం అన్న, ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని. విశ్వక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే వాడు హోంవర్క్ చేసాడు. క్వశ్చన్ అడిగిన అదిరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు, వాడు క్వశ్చన్స్ రాసుకుని. నేను రాసిన 2-3 ఓకే రైట్ అనుకున్నా. కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది? నాకైతే నేను ఆన్సర్ అయితే నాకేం లేదన్న చెప్తే. నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉంది కదా, అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి లేదు, ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో, ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే. ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల? ఎట్లుంటుంది ఆయన అడగాలి. రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది? నేనైనా చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, డూ యూ హ్యావ్ ఫియర్ వైల్ డూయింగ్ ఇంటిమేట్ సీన్స్? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? పాటలున్నా చూపించారు, సినిమాకి రావాలి మీరిని చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ, కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. మనం జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా, ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావులాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది, మనం ఆల్రెడీ షూట్ చేసేసి తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు, బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు. దేవుడి దయ వల్ల. నీకైందా కృష్ణ టిల్లుడు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి. నేనే మరి అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటే బాడీ దొరకటాలు లేదు సార్, పాతి పెట్టడాలు లేదు సార్, లేదు. ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది. సెలవు దేవరా సరే, కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా. 27 సెప్టెంబర్ రిలీజ్. ఇంకేముందన్న చెప్పండి. బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది? మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చి? కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను, ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు. నీ మ్యాటర్లోకి వచ్చింది ఆ మేనిఫెస్టేషన్. నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడో డ్రై లైఫ్, నువ్వు హైలైట్ లైఫ్, డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం. అది అట్లా కాదు. కరెక్ట్. ఎక్కడ ఉన్నాం? గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది. నాకేందంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్, ఇట్లాంటివి గలీజ్ పనులన్నీ అయితాయి నాకు. వేడి చచ్చిపోతున్నాము, సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి, కానీ వేడి దొబ్బేస్తుంది. అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం, ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి. అట్లా కూర్చుని పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు, ఏసీ ఉంది అందులో. శివా పోతా, ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను చచ్చిపో, నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైంది, నా జీవితం ఏంది, నేను చచ్చిపోతానా అని అయిపోయింది. ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి, అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, ఆ షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, మీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంట్ పోయింది. కరెంట్ పోయి నేను ఇంకా ఫోను
అమ్మ కరెంటు పోయింది, ఇంటి దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక టార్చర్, లోపడుంటేమో అవన్ అయిపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా. ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఏంటో ఇంకా అసలు నా వల్ల ఒక బనీని చింపేద్దాం అనుకున్నా, అసలు నాకేం అర్థం అవట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం పాపం చేశాను? ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది. 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు నేను చెప్తా, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి, ఇది చల్లబడాలి కదా, ఇది చల్లబడే లోపు టైం లేదు. ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన, షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని. ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగా ఉంది వద్దామేమన్నా. వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మాది వేరే, అందరం కలిసి భోజనం చేస్తున్నాం, ఆ చెమటలతోనే ఇది అయింది. కరెంట్ లేదు, బయట కాలిపోతుంది. టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది. అసలు వేడి ఇటు నుంచి వస్తుంది, అలా ఉంది. మాదేంటి హీరో రూము, ఏసీ కట్టెలు వేసి ఉన్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగా ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ. ఆ చిన్న దూరితే ఏదో అని. సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కట్టెలు వేసి ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్. కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా అర్థమైంది. చిన్న ఉన్నారు, చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసమని. వచ్చాడు ఎక్కడికన్నా, చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి, ఇక్కడ కూడా అట్లాగే ఉంది పరిస్థితి, ఏం పెద్ద లేదు, రండి ఇదే ఇంకా వేడిగా ఉంది అన్నాడు. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్ గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరి దాయిందే, మిగిలిన కూడా వాడేశారు. అది సైఫ్ గారిదా సార్? అది అసలు అందరూ ఉన్నాయి అందులో, అందరూ ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు నేను సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతుంది సార్. అన్ని ఆయుధాలేగా, వి ఆయుధం అన్ని ఆయుధాలు. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అసలు ఈ వరల్డ్లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డైటీ వర్షిప్. డైటీ వర్షిప్ లేదు, రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారండి. సో డైటీ వర్షిప్ లేదు వాళ్ళకి. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ మర్చిపోయిన వెంటనే ఏంటంటే వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి ప్రాంప్టింగ్ కోసం వేరే అంటే మొదటి నుంచి చెప్పాలి. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేను ఏదో ఫన్ చేస్తున్నాను. అక్కడ నచ్చట్లేదు అన్న. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం టిల్లు మనోడిది టిల్లు 2కి ప్రీ రిలీజ్ ఐ మీన్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను, పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ, మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చి విశ్వక్ ఫోన్ కొట్టా. విశ్వక్ ఎక్కడున్నావు అంటే, అన్న ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో. అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే, నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నా నువ్వు అంటా. నేను పిలవడమే చిచ్చి, మనం బాగా ఉక్రోషం, జెలసీ. అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట, కామెడీ కూడా చేయనివ్వట్లేదు. నా బ్రాండ్ ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నేను ఆయన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావా అంటే, ఆయన జాపనీసే మర్చిపోలేదు. అమ్మా
ఎన్టీఆర్ గారు ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. తక్కువ ఒక రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా. అవునన్నా. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు, అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో. వెరీ అన్ప్రెడిక్టబుల్. సరదాగా ఉంటాడు, పిల్లలతో కాసేపు, చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం ఎనర్జీలో ఎవ్రీథింగ్. సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి, ఇలా ఉంటారు ఆయన, అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే. విశ్వాక్ అడుగు, మళ్ళీ అన్ని నేనే అడుగుతున్నాను, నువ్వేం అడగట్లేదని స్టార్ట్ చేస్తావు. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా మాకు. ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా వినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా? నేను యాక్చువల్లీ సినిమా చూస్తాను, గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ అని నేను ఫీల్ జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి. అదే అట్లా అడగలేదు నేను, యాంకర్ లాగా అడగొద్దని కానీ అదే అడిగిన, అదే క్వశ్చన్ అలా కాదు, అదే క్వశ్చన్. ఇది ఈ డైలాగ్ పేలుతుంది అని చెప్పలా. అసలు పంచు కాంతి పంచకాంతి పంచ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్ ఒకటి. నువ్వు వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా, తిను. సూపర్. బెస్ట్ కదా, అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ ఉండే ఎక్స్ ఫ్యాక్టర్ అదే నీకు. ఇక చెప్పానన్న డైలాగ్ వేసి అర్థమవుతుంది, అర్థమైంది చెప్పానని చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పారు. అర్థమైంది. బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. ఎక్స్ట్రా బిర్యానీ ఇక ఫుల్ ఇక పంచపక్ష పరిమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను, అదే 27th తర్వాత. బట్ థ్యాంక్ యూ, మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నారు కానీ చిట్ చాట్, ఈ చిట్ చాట్. థ్యాంక్ యూ సో మచ్, మాట్లాడుకుంటుంటే అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్లెజర్. వాంటెడ్ టు మీట్, వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది. So we wish you guys all the very best. Thank you so much. Not that you need it. Looks No, very promising. we need it. But I mean, బయట నుంచి అంటే మనకు ఉంటుంది కదా. కావాలి అన్ని బ్లెస్సింగ్స్ అయినా అన్ని బ్లెస్సింగ్స్ కావాలి మాకు. ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ లేదు. ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తే ఇచ్చేయండి మాకు, తీసేసుకుంటాం. Looks damn promising అన్న. Can't wait to see. థ్యాంక్ యూ. 27th కలుద్దాం మనం, చిల్లు కొడదాం. Done.